నమస్కారం. మంత్రతత్వం ఛానల్‌కు స్వాగతం. ఈరోజు వక్రతుండ మహాకాయ శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా మనం పని మార్గంలో ఉన్న అన్ని విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం. మొదటగా ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ శ్లోకం గణపతిని స్మరించడానికి ఉపయోగించబడే ఒక పవిత్రమైన ప్రార్థన. ఇప్పుడు ప్రతిపదానికి అర్థం తెలుసుకుందాం. వక్రతుండ అంటే ఏనుగు వంటి వంకర దొండం కలిగినవాడు అని అర్థం. ఇది గణేశుని ప్రత్యేక లక్షణం. ఏనుగు తల ఆయన బలాన్ని, బుద్ధిని సూచిస్తుంది. ఏనుగు తొండం ఆయన తత్వజ్ఞానాన్ని సూచిస్తుంది. మహాకాయ అంటే మిక్కిలి పెద్ద శరీరం కలిగినవాడు అని అర్థం. గణపతి భౌతికంగా భారీ రూపంతో ఉంటాడన్నది స్పష్టమైన విషయమే, కానీ ఇక్కడ అంతరార్థం ఆయన మహత్తు, గొప్పతనం, విజ్ఞాన పరిమాణాన్ని తెలియజేయడం. సూర్యకోటి సమప్రభ, కోటి సూర్యుల కాంతికి సమానమైన ప్రకాశం కలవాడు అని అర్థం. ఆయన జ్ఞానంతో, శక్తితో, తేజస్సుతో సమస్తాన్ని వెలుగులోకి తేవగల శక్తిమంతుడు. నిర్విఘ్నం కురుమే, నాకు విఘ్నాలు లేకుండా చేయము అని ప్రార్థిస్తున్నాము. ఓ గణపతి, నేను చేసే కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను. దేవ, ఓ దేవ. గణపతిని ఆరాధించడానికి ఈ పదం ద్వారా స్నేహభావపూర్వకంగా పిలవడం జరుగుతుంది. సర్వకార్యేషు సర్వదా, అన్ని పనుల్లో ఎప్పుడైనా మనం చేసే ప్రతి కార్యానికి ముందు గణపతిని స్మరించడమే విజయానికి మార్గమని ఈ పదాలు సూచిస్తున్నాయి. దీని యొక్క అర్థం, ఈ శ్లోకం ద్వారా మనం గణపతిని ప్రార్థిస్తూ జీవితంలోని ప్రతి కార్యం విజయవంతం జరగాలని, విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటాం. ఇది కార్యారంభానికి ముందు చదవాల్సిన శ్రేష్టమైన శ్లోకం. మీరు చేసే ప్రతి పనిలో గణపతి దేవుడి ఆశీస్సులతో విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. ఓం మహాగణాధిపతే నమః.